సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జై. మాస్టర్ అంటున్నారు, ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలంటే 3 అంశాలు సమకూరాలట. ముక్తి గాని ఆత్మజ్ఞానం గాని కలగాలంటే 3 అంశాలు సమకూరాలి. ఒకటి, పరిపూర్ణుడైన సద్గురువు యొక్క సేవ దొరకాలి. 2, ఆయన కృపకి మనం అర్హులం కావాలి. 3, ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి. అసలు ముక్తి లేక ఆత్మజ్ఞానం అనేది కలగాలంటే 3 అంశాలు సమకూరాలి అంటున్నారు మాస్టర్ గారు. మొదటిది ఏంటట అంటే, పరిపూర్ణుడైన సద్గురువు యొక్క సేవ దొరకాలి. 2, సద్గురువు దొరికిన తర్వాత, ఆయన సేవ దొరికిన తర్వాత రెండోది ఏంటట అంటే, ఆయన కృపకి మనం అర్హులం కావాలి. 3, ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి. శ్రీ రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని అయి కీర్తిశేషులు బివి నరసింహస్వామి తీవ్ర ముముక్షువే అయినప్పటికీ కూడా రమణుల బోధ ఆ భక్తుని పూర్వజన్మ సంస్కారానికి సరిపోకపోవడం వలన మరలా నరసింహస్వామి తమ అన్వేషణ కొనసాగించి షిరిడీ చేరితే గాని వారికి కృతార్థత లభించలేదు కదా. అంటే రమణ మహర్షి అంతటి సద్గురువు దొరికినా కానీ ఆయన తన పూర్వజన్మ సంస్కారానికి తగిన గురువు కాకపోవటం వల్ల వారి బోధ వీరికి సరిపోకపోవడం వల్ల మళ్ళీ ఆయన అన్వేషణ కొనసాగిస్తూ మళ్ళీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బివి నరసింహస్వామికి అప్పుడు కానీ కృతార్థత లభించలేదు కదా అంటున్నారంటే, మనకి గురువు దొరికినా కానీ ఆయన మనకి మన సంస్కారానికి, మన పూర్వజన్మ సంస్కారానికి తగిన గురువై ఉండాలట. అయితే కలి ప్రభావం వలన ఈ రోజుల్లో ఆత్మజ్ఞానం లేకనే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు ఎందరో. మనకి ఇప్పుడున్న కలికాలంలో మాస్టర్ చెప్తున్నారు, బాబా హెచ్చరించారు, తర్వాత కృష్ణ భగవానుడు హెచ్చరించారు. ఈ కలి ప్రభావం వలన ఆత్మజ్ఞానం లేకనే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు ఎందరో. అంటే కేవలం విషయ జ్ఞానంతో, ఆత్మజ్ఞానం లేకుండా కేవలం 4 విషయాలు మనకి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని బోధించడం ద్వారా అట్లా ప్రకటమయ్యేవారు ఎందరో. అట్టి వారిని ఆశ్రయించిన ముముక్షువులకు, వారిని అలా వంచిన గురువులకు కూడా నరకం తప్పదని శాస్త్రం. అయ్యో మాకు తెలియదండి, తెలియక ఆయన ఏదో చెప్తుంటే ఆయన నిజం గురువే అనుకొని మేము వెళ్ళి ఆయన ఆశ్రయించాం కాబట్టి మమ్మల్ని వదిలేయారంటే ఊరుకోదట. శాస్త్రం ఏం చెప్పిందంటే, అలాంటి గురువుకి, అలాంటి గురువు చేత మోసగింపబడిన వాడి ఇద్దరికీ నరకం అట. మరి కలి ప్రభావంలోనేమో అందరూ సద్గురువులుగా ప్రకటమవుతున్న వాళ్ళే, దేనికి తగ్గేదే కొంచెం కూడా తగ్గకుండా సద్గురు స్థాయికి. కానీ ఎవరు కూడా ఆత్మజ్ఞానం లేకుండానే ఇది ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక మేము అలా మోసపోయాం స్వామి మాకు తెలియదు అంటే శాస్త్రం ముందే హెచ్చరించిందట. అందుకని అట్లాంటి వారిని ఆశ్రయించిన ముముక్షువులకు ప్లస్ అలా వంచిన గురువులకు ఇద్దరికీ కూడా నరకం తప్పదని శాస్త్రం. అందుకే సాయి మనని ఎవ్వరినీ కూడా ఉపదేశం కోసం పరుగులెత్తవద్దని చెప్పారు. తెలిసి తెలియక మనం ఉపదేశాల కోసం వెళ్ళి మనమే గురువులు ఎన్నుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వంచన చేసే గురువులు అయితే చేసే వాళ్ళకి మనకి ఇద్దరికి నరకమే ప్రాప్తిస్తుంది. మన ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా అలాంటి గురువుల బారిన పడితే, అందుకని బాబా మనల్ని హెచ్చరించారంట, ఎవరే ఉపదేశం కోసం నా దగ్గరికే కాదు ఎక్కడికి పరిగెత్తవద్దు అన్నారట. అటువంటప్పుడు మరి పై 3 అంశాలు మనకి సమకూడేది ఎలా? ఏంటి? మనకి సద్గురువు యొక్క సేవ దొరకాలి, ఆయన కృపకి మనం అర్హులం కావాలి, ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి. మరి ఎక్కడికి పరిగెత్తొద్దు అంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవద్దు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ 3 దొరికేది ఎట్లా అని మాస్టర్ అడుగుతుంటే మనకు అనిపించవచ్చు అట్లా అని. శ్రీ సాయి మహాసమాధి చెందారు, కొన్ని బాబాని ఆశ్రయిద్దామా అంటే బాబా మహాసమాధి చెందారు. మరి మనకి ఇక మార్గం తెలిపేది ఎవరు అన్న ప్రశ్న మనకి ఎదురవుతుంది. సరే బాబా ఉన్నప్పుడు చెప్పారు, మరే మీరు ఎక్కడికి పరిగెత్తవద్దు అని చెప్తున్నారు, బాగానే ఉంది. ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మాట విన్నాం. ఇప్పుడు మరి భౌతికంగా ఆయన మనకి లభ్యంగా లేరు కదా, మరి ఆయన మహాసమాధి చెందారు కదా, మరి మనకి మార్గం తెలిపేది ఎలా అని మనకి ఆ ప్రశ్న ఎదురవుతుంది.
కానీ ఒక్కసారి భక్తుల అనుభవాలు శ్రద్ధగా పరిశీలిస్తే ఆయన మనకు అందించినటువంటి శాశ్వతమైన బాట ఏమిటో అర్థమవుతుంది అంటున్నారు మహర్షి గారు. అంటే అయ్యో బాబా మనకి ఇప్పుడు భౌతికంగా లభ్యంగా లేరు కదండి, మరి మనం ఎట్లా మనకి ఏంటి పరిష్కార మార్గం, మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే మహర్షి గారు అంటున్నారు, ఒక్కసారి భక్తుల అనుభవాలు కనుక మనం శ్రద్ధగా పరిశీలిస్తే ఆయన మనకు అందించిన శాశ్వతమైన బాట ఏమిటో అర్థమవుతుంది. దానిని శ్రద్ధతో విశ్వాసంతో అనుసరిస్తూ ఉండటమే మన కర్తవ్యం. బాబా భౌతికంగా భక్తులతో ఏం చెప్పారు, ఆయన ఏ మార్గం అందించారు అది తెలుసుకొని దాన్ని శ్రద్ధతో విశ్వాసంతో అనుసరిస్తూ ఉండటమే మన కర్తవ్యం అంటున్నారు. అదే నిష్ఠా ఓరిములనే దక్షిణ ఆయనకి సమర్పించడం అంటే అంటున్నారు. మొదట మాస్టర్ గారు అంటున్నారు, సార్ అసలు బాబా ఏం చెప్పారు, ఆయన ప్రత్యక్ష భక్తులకి అందించినటువంటి బోధన ఏంటో చూద్దాం అంటున్నారు. అసలు బాబా ఏం చెప్పారు, అది మనకు హేమాత్ పంత్ రాసినటువంటి శ్రీ సాయి చరిత్రలో దొరుకుతుంది. బాబా యొక్క ప్రధాన బోధ ఏంటని, అది భక్తుల పాలిటి కల్పవృక్షం అయితే అందులోని 18వ అధ్యాయం ఆ కల్పవృక్షానికి ఉన్న ఫలం అనవచ్చు అంటున్నారు. అంటే ఆ చరిత్ర అంతా కనుక మనం కల్పవృక్షం అనుకుంటే ఆ 18వ అధ్యాయంలోని అధ్యాయం ఆ కల్పవృక్షానికి ఫలం అని చెప్పవచ్చు అంటున్నారు మహర్షి గారు. ఏంటట అది, బాబా చెప్తున్నారు, ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకొని అనుసరిస్తే చాలు, నీ జీవితం కూడా ఈ కలకండ వలె నిలువెల్లా అమృత తుల్యమవుతుంది అంటున్నారు. మార్గం మనకి అందించారు. ప్రత్యక్షంగా గురువు ఆయన్ని ఎలా సేవిస్తే అనుగ్రహం పొందగలవో బాబా స్వయంగా తెలిపారు. ప్రత్యక్ష భక్తులకు చెప్పి మరి చేశారు. గురుసేవ ఎలా చేయాలో చెప్పారు. పైగా బాబా రాధాబాయి నేను చెప్పించిన చోట ఏం చెప్తున్నారు, ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకుంటే చాలు, ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకొని అనుసరిస్తే చాలు, నీ జీవితం కూడా ఈ కలకండ వలె అమృత తుల్యంగా అవుతుంది అన్నారట బాబా. అని సాయే ప్రశంసించినటువంటి లీల ఈ అధ్యాయంలోనే ఉన్నది. సాయి చరిత్రలో సచ్చరిత్రలో 18వ అధ్యాయంలో. అంటే వారి ముఖ్య ఉపదేశం అని మనకు ఆయన సూచించారన్నమాట. అదేంటి అంటే, ఒకసారి భక్తుడు సాటే శ్రీగురు చరిత్ర గ్రంథం వారం రోజుల్లో పారాయణ చేశాడు. అది ముగిసిన రాత్రే సాయి అతనికి స్వప్న దర్శనం ఇచ్చారు. చూడండి, ఒక్క పారాయణకే సాటేకి బాబా స్వప్న దర్శనం ఇచ్చారట. ఆయనే అతని సద్గురువు అని, ఆయన బోధించిన మార్గమే అతనికి శరణ్యమని ఆ పారాయణ తెలిపిందన్నమాట. అంటే శ్రీగురు చిత్ర పారాయణ చేస్తే మనకి దత్తస్వామి మన గురువు ఎవరు తెలియజేస్తారు. అట్లా ఈయనకి సాక్షాత్తు సాయినాథుడే స్వప్న దర్శనం ఇచ్చారట. అంటే ఆ గ్రంథ పారాయణ ద్వారా ఆయనే అతని సద్గురువని, ఆయన బోధించిన మార్గమే అతనికి శరణ్యమని ఆ పారాయణ తెలిపిందన్నమాట. ఇలా ఎందరికో ఆ గ్రంథం మార్గదర్శకమైన వివరం నేను రచించిన శ్రీగురు చిత్ర ఉపోద్ఘాతంలో చూడవచ్చు అంటున్నారు మహర్షి గారు. అంతేకాకుండా సాటేకి కూడా అట్టి సూచనే లభించింది. ఆ స్వప్నంలో సాయి ఆ గురు చరిత్ర గ్రంథాన్నే చేత పట్టుకొని, అంటే చూడండి ఎంత గమ్మత్తు, ఈయన ఏ గ్రంథం పారాయణ చేశాడు శ్రీగురు చరిత్ర, అది బాబా ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని అతనితో ఏమో చెప్పారు కానీ అది తెల్లవారేసరికే సాటేకి గుర్తులేదు. ఉదయాన్నే అతడు సాయిని దర్శించి ఆ విషయమై సాటి భక్తుని చేత అడిగించాడు. అంటే కొత్తగా వచ్చాడు కదా సాటే, అందుకని బాబా దగ్గర చన్నుగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇలా స్వప్న దర్శనం వచ్చింది, దాని అర్థం ఏంటి, బాబా ఏం చెప్పారో నాకు అర్థం కాలేదని చెప్పి ఆ సాటి భక్తుల చేత బాబాని అడిగించారట. ఆ గ్రంథాన్ని మరొక వారం పారాయణ చేయమని తాము ఆదేశించినట్లు సాయి చెప్పారు. అంటే స్వప్నంలో ఏం చెప్పారంటే ఆ గ్రంథాన్ని ఇంకొక వారం పారాయణ చేయమని చెప్పారట. ఇది వారి ముఖ్య బోధనలో మొదటిది. సాటేకు కలిగిన స్వప్నోపదేశం దాని గురించి వినిన హేమాత్ పంత్కు బాధ కలిగింది. జనరల్గా ఆ లీల మనకు కూడా జరిగితే బాగుండు అనిపిస్తుంది, ఆ స్వప్న దర్శనం మనకు కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది. చూడండి గమ్మత్తు, బెయ్యల వాటిలోనూ అలా అనిపిస్తుంది, ఆధ్యాత్మికతలోనూ అలానే అనిపిస్తుంది. అక్కడ నేను ఇంతకాలంగా ఉంటూ ఉన్నా కానీ నాకు ఇలాంటి అనుభవం కలగలేదు. సాటే ఒక్క పారాయణ చేయగానే బాబా అనుగ్రహించి తన గురువుని తెలిపి, అంతేకాకుండా మళ్ళీ ఆ గ్రంథం గురించి మళ్ళీ పారాయణ చేయమని చెప్పారు అని స్వప్నోపదేశం గురించి హేమాత్ పంత్కు బాధ కలిగింది. తాను 40 సంవత్సరాలుగా ఆ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేస్తున్నా లభించని సద్గురు స్వప్న సాక్షాత్కారం. అంటే మనకి గనక
స్వప్నంలో సద్గురు యొక్క దర్శనం అయితే అది వారి ప్రత్యక్ష దర్శనంతో సమానమట. ఎంతో శుభ సూచకం. ఊరికే ఏదో మనకి పిచ్చికాలలో వచ్చినట్టుగా గురువు కనపడ్డాట. అయితే రోజు కనపడాలి కదా మనకి. అంటే ఆయన సంకల్పిస్తేనే మనకి అలాంటి స్వప్నం ఇస్తారు. అందుకే అక్కలకోట స్వామి గాని, బాబా గాని వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. మరి ఇంతకు ముందే కదా నీకు స్వప్నం దర్శనం ఇచ్చావు, మళ్ళీ ఇక్కడ దర్శనానికి పరిగెత్తుకుంటున్నావేంటి అంటున్నారు. అంటే ఆ ఇచ్చిన దర్శనం ప్రత్యక్షంతో సమానం. నీకు ఇంతకు ముందే కదా నేను దర్శనం ఇచ్చాను. ఆయనేమో కొండెక్కి ఏమి నిద్రాహారాలు మాని నేను ఆయన దర్శించిన తర్వాతే తింటానని చెప్పి కొండెక్కి వస్తున్నాడట. వీడంత పిచ్చివాడు, వాడికి స్వప్న దర్శనం ఇచ్చినా కానీ మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడని. అంటే ఏంటి? స్వప్నంలో మనకి గురు దర్శనం అయితే అది ఎంతో శుభ సూచకం, వాడి ప్రత్యక్ష దర్శనంతో సమానం. అందుకని ఇతనికి ఏమనిపించింది, 40 సంవత్సరాల నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను, అయినా కానీ నాకు సద్గురు యొక్క స్వప్న సాక్షాత్కారం, ఆ ఉపదేశము లభించినటువంటివి ఒక వారంలోనే ఇతనికి స్వప్న సాక్షాత్కారము ప్లస్ ఉపదేశం కూడా వారంలోనే లభించాయని అతనికి ఆ తలంపు రాగానే సాయి అతనిని శ్యామ ఇంటికి వెళ్ళి అతడితో మాట్లాడి అతని నుండి 15 రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారు. చూడండి గమ్మత్తు, బాబా ఎంత సర్వజ్ఞుడంటే సముద్రంలో ఎక్కడ అలలేచినా సముద్రానికి తెలిసినట్టుగా. అంటే ఇప్పుడు ఏంటి, ఏమంటే ఇదంతా సముద్రం నుంచి కదా అలొచ్చేది. అట్లా ఉన్నదంతా సమిష్టి రూపమే ఆయన. ఎవరి మనసులో ఏ తలంపు ఎక్కడ కూర్చున్నా బాబా సన్నిధిలో కాదు, ఎక్కడ ప్రపంచంలో మనం ఏ ఆలోచన వచ్చినా కానీ ఆయనకి తెలుస్తుంది. ఎందుకని మనలో ఉన్న చైతన్యమే ఆయన. ఇదంతా ఆయనలోనే మనం ఉన్నాం. మనం ఉండి అలలాగా లేచి నేను ఒక అలని పెద్దాలని అది చిన్నలని మనం అనుకుంటున్నాం. మనం దేనిలోంచి వచ్చామంటే ఆయనలోంచి వచ్చాం. అందుకని ప్రతి ఒక్క ఆలోచన వ్యక్తమైంది, వ్యక్తం కానిది కూడా నేను బయటికి చెప్పలేదు కదా అనుకున్నా కూడా బాబాకి తెలుస్తుంది. వెంటనే లేపారట. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో లేపి నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడి అతని నుండి 15 రూపాయలు తీసుకోండి. మాస్టర్ గారు అంటారు, సద్గురు యొక్క బోధనా దక్షత ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగా ఆయనే చెప్పుకోవాల్సిన పని లేదట, ఎవరి చేతనే చెప్పిస్తారు. అందుకే కాకా దీక్ష దీంట్లో పనిపిల్ల చెప్తుంది అన్నారు దాసగడికి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు శ్యామ దగ్గరికి వెళ్ళి మాట్లాడంటున్నారు. ఎవరికైనా ప్రశ్న వస్తే అదిగో గుళ్ళో అక్కడ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళి అది నీ ప్రశ్నకి సమాధానం అంటున్నారు. అదిగో అక్కలకోట స్వామి గ్రంథం చదువు, అందులో నీకు వచ్చేది సమాధానం అంటున్నారు. అంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఒక భక్తుడు. ఆయన చెప్తూ ఉన్నాడు ఆత్మహత్య గురించి. అక్కలకోట స్వామి ఏం చెప్తూ ఉన్నారు అంటే, నీ జన్మలో వ్యర్థమైపోతుంది, ఇచ్చిన అవకాశాన్ని కష్టాలు అనుభవించకుండా గనక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ ఉన్నదానికి తోడు నువ్వు చేసిన పాపానికి మళ్ళీ ఇంకా అనుభవించవలసి వస్తుందని. అంటే ఆయన యొక్క అద్భుతమైన బోధన దక్షత. బాబా చెప్పడం అంటూ జరిగితే ప్రత్యక్షంగా ఇంకా అది ఎవరిని ఉద్దేశించి చెప్పారో అంత అద్భుతంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయన ఎక్కడి నుంచైనా పలకగలరు, చెప్పి మరీ పంపిస్తూ ఉన్నారు. వెళ్ళి శ్యామ దగ్గరికి వెళ్ళి మాట్లాడి 15 రూపాయలు దక్షిణ తీసుకురా అన్నారట. అతను వెళ్ళాక పూజ ముగించుకుని వచ్చిన శ్యామ సాయి ఆదేశం గురించి విని తనకు సాయి స్ఫురింపచేసినటువంటి ఈ లీలలను హేమాత్ పంత్కు చెప్పాడు. చూడండి, మనం ఇప్పుడు బాబా గురించి చెప్పాలి, స్వామీజీ గురించి చెప్పాలి, గురికి అనుకుంటే ఏం గుర్తురావు. ఏదో చెప్పాలి చాలా విన్నాం కదా, మనకేం గుర్తు రావట్లేదే అనుకుంటాం. అంటే ఏంటి మన ఉద్దేశం, మనమే తెచ్చుకుంటున్నాం, మనదే ప్రయత్నం, మనదే అనుకుంటున్నాం, అన్ని ప్రతి ఒక్కటి మనం చేస్తున్నామని. కానీ ఆయన స్ఫురింపజేసినప్పుడు ఊరికి అసలు మనకి ఎవరితోనో మాట్లాడటం అనుకోకుండా ఆయన అనుగ్రహం ఉంటే అదొక ఫ్లోలా వచ్చేస్తాయి. అరే మొన్నేంటి బాబా గురించి చెప్తుంటే అసలు ఒక పేరు గుర్తు రావట్లేదు, ఒక నామం గుర్తు రావట్లేదు, కథ గుర్తు రావట్లేదు అనిపిస్తుంది. కానీ ఆయన అనుగ్రహం కలిగినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కరెక్ట్గా ఆ సమయానికి ఆయన స్ఫురింపజేస్తారు. అట్లా శ్యామకు కూడా స్ఫురింపజేశారట. అవధి శ్యామ చెప్తున్నాడు, ఒకసారి సాయి నుండి మంత్రోపదేశం ఆశించింది రాధాబాయి. శ్యామ చెప్తున్నాడు హేమత్పంత్కి, మంత్రం ఉపదేశించడం తమ సాంప్రదాయం కాదని చెప్పి తమ గురించి నిరంతరం చింతన చేయడమే ఉత్తమ సాధనమని చెప్పారు. ఆవిడేమో బాబా ఉపదేశం ఇచ్చేదాకా నేను నిరాహారిగా ఉంటాను అని పట్టుబడితే 2-3 రోజులు చూసి శ్యామ పిలిపించాడంట. బాబా అసలు ఆమె పెద్ద ఆవిడ, ఏమన్నైతే ఇదెక్కడ గోల మనకి, ఆవిడ పిలిపించి మీరు మంచి మాటలు చెప్పండి అంటే సరే పిలిపించారట. పిలిపించి బాబా చెప్తున్నారు, అమ్మ ఎందుకు అనవసరంగా నువ్వు వ్యర్థంగా బాధించుకుంటావు, ఉపవాసం ఏం అక్కర్లేదు, నేను నా గురువుని ఎలా సేవించాను, నిరంతరం నా దృష్టి ఆయన మీద పెట్టి నా దృష్టి అంతా ఆయనపైనే పెట్టాను, ఆయన అనుగ్రహంతోనే నేను ఈ స్థితిలో ఉన్నాను, నీ దృష్టి కూడా నాపై పెట్టు అని బాబా అదే మార్గం చెప్తున్నారు. నిరంతరం చింతన చేయడమే ఉత్తమ సాధనం అని చెప్పారు. అంటే మనందరికీ చెప్తున్నది గురువు గురించి నిరంతరం చింతన చేయటం.
సాధ్యమైనంతగా ఆయన్ని ఎంతగా స్మరించగలం, ప్రతి పనిలోనూ ఎలా స్మరించాలి. తాము కూడా తమ గురువును అలా సేవించడం వల్లనే అంతటి ఉత్తమ స్థితి పొందామని చెప్పారు. బాబా కూడా అట్లాంటి స్థితి ఎలా పొందామని చెప్తున్నారు? కేవలం నిరంతరం అంటే ఒక్క క్షణం కూడా ఎడబాటు లేకుండా గురువు యొక్క ముఖం మీద నుంచి దృష్టి మరల్చకుండా, అంటే అన్‌డివైడెడ్ అటెన్షన్ అన్నమాట. మనకి శివాలయంలో నందీశ్వరుడిని పెడతారు చూడండి, ఇంకా చూస్తూ ఉంటే కదలదు. అంటే అంత అన్‌డివైడెడ్ అటెన్షన్ లాగా బాబా అలా సేవించి, ఆయనకి నిద్రాహారాలు, ఆకలి దప్పులు, లేదా కుటుంబ సభ్యులు, తన అవసరాలు ఏమి గుర్తు రాలేదట. ఏం దొరకపోయినా అలానే, అంటే ఒక క్షణం కూడా ఎడబాటుని సహించలేనటువంటి స్థితి కలుగుతుంది. గురువు మన మనసుని అలా లాగేస్తారు. అందుకని నేను కూడా అలానే నా గురువుని సేవించే ఇటువంటి స్థితిని పొందాను. కనుక రాధాబాయికి చెప్తున్నారు, నువ్వు కూడా అలానే గురువుని గురించి నిరంతరం నాపై చింతన చేసి చేయమని చెప్పారు బాబా. ఈ రీతిన శ్యామ నోటి వెంట సాయినాథుని ముఖ్య ఉపదేశం హేమాడ్ పంత్‌కు లభించింది. ఇది హేమాడ్ పంత్‌కు ఒక్కడికే లభించిందా అంటే, సాయి తమ అనుగ్రహాన్ని పొందే మార్గం, తమ గురుసేవ వృత్తాంతం, తాము పూర్ణత ఎలా చెందామని చెప్తూ మనందరికీ తెలియజేస్తున్నది. అంటే అయ్యో ఇప్పుడు బాబా మరి మనకి ప్రత్యక్షంగా లేరు కదా, మనం ఏం ఆశ్రయించాలి, ఏం వినాలి అంటే, ఇదిగో బాబా ప్రత్యక్షంగా భక్తులకి ఏం చెప్పారు, అది విని ఆచరించటమే మనం చేయవలసింది. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, అటువంటి వాటిని శ్రద్ధతో, విశ్వాసంతో అనుసరిస్తూ ఉండటమే మన కర్తవ్యం. ఈ రీతిన శ్యామ నోటి వెంట బాబా యొక్క ముఖ్య ఉపదేశం హేమాడ్ పంత్‌కు లభించింది. ఒక పనిపిల్ల నోటి నుండి దాసగణకు ఈశావాసోపనిషత్తు యొక్క దాని సారం తెలిపినట్లు శ్యామకు కూడా అభ్యాసం వలన నిత్య పారాయణ యాంత్రికమై ఉండవచ్చు. రోజు చేస్తూ ఉన్నాం అనుకోండి, అదేమవుతుంది, మనకి యాంత్రికమైపోతుంది. అంటే ప్రీతితో చేయగలగాలి. అంటే మనసు పరాయణత చెంది మనకి విసుగనిపించకూడదు, ఇంకా కొంచెంసేపు చేస్తే బాగుండు. ఎందుకని మనసు ఆనందపడుతూ ఉంది. చూడండి, మనకి ఒక లీలలో మనం చదివేటప్పుడు మన మనసు కనుక లగ్నమైతే, ఆ స్థితి మనకే జరుగుతున్నట్టు చూస్తూ ఉన్నట్టుగానో ఉంటే కలిగే ఆనందం, ఈ తొందరగా ముగించేయాలి, దీని తర్వాత పని ఉందని చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, మెకానికల్గా పేజీలు తిరుగుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది, తర్వాత చేయాల్సిన పని గురించి, రేపటి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా కాకుండా లీనమైనప్పుడు మన స్వామీజీ లీలలు చెప్పుకుంటాం, ఒక గుడ్డి అమ్మాయి వచ్చి పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి పొందిన దాన్ని చూస్తూ ఉంటే, స్వామి యొక్క దయ అవన్నిటిని మనం గనక ప్రత్యక్షంగా అక్కడి నుంచి చూస్తే, మిగిలిన వాళ్ళందరూ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, స్వామి ఎంత కరుణతో మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం చూసినప్పుడు, ఆ ప్రత్యక్ష దర్శనం అక్కడ ఉండి మనం అర్హులం కాకపోయినా, లేకపోతే మనకి తక్కువైనా కానీ ఆయన అనుగ్రహం అలానే లభిస్తే ఎలా ఉంటుంది అని మన మనసు కనుక ఒక్క క్షణం భావం చేసినా కానీ, ఎంతగా మన మనసు అందులో నిమగ్నం అయిపోతుందంటే పక్కకు రాదు మనసు. అలా కాకుండా ఆ అమ్మాయికి ఏదో జరిగిందంటే స్వామిగా ఇచ్చుంటారులే అని మనసుని అలా అనుకున్నాం అనుకోండి, ఆ అంతటి మధురమైన నీల కూడా, అంతటి కరుణామూర్తి అంత కరుణ చూపించినా కూడా మనకేమనిపిస్తుంది మెకానికల్గా, ఆయనకి ఏముంది, ఆయన గొప్పోడు, ఆయన చేస్తాడు. అంటే అంత సహజంగా అయిపోతుంది అనమాట మన మనసు లగ్నం అవటం, అది పరాయణత చెందటం. ఎందుకని నిత్య పారాయణ యాంత్రికమై ఉండవచ్చు హేమాడ్ పంత్‌కి కానివ్వండి, శ్యామకి కానివ్వండి. అందుకనే అతను దశేంద్రియాలు, పంచప్రాణాలు వడ్డీ నిష్ఠతో పారాయణ చేయాలని హెచ్చరించడానికే అతని నుండి ₹15 దక్షిణ అడిగారు బాబా. అంటే చూడండి, ఇప్పుడు బాబా ఎంత అద్భుతంగా ఏ మాట మాట్లాడినా, ఏ చిన్న పని చేసినా, ఏది వ్యక్తం చేసినా అందులో నుంచి అద్భుతమే ప్రకటమవుతుంది తప్పించి ఇది సామాన్యంగా ఉండటానికి అవకాశమే లేదనమాట. అరే, ఇంత సంకేతంగా బాబా ఎలా అడగగలరు? విషయం అర్థం కావట్లేదంటే ₹100 దక్షిణ అడుగుతూ ఉన్నారు. బాబా నాకు జ్ఞానం కావాలన్నారు, ₹5 అడుగుతున్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా ఎంత అద్భుతం అంటే, బాబా ఏం పలికినా ఇంత అద్భుతమా, ఏ సంకేతం ఇచ్చినా ఇంత అద్భుతమా అని మనకి ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది అనమాట. అందుకనే అతడు దశేంద్రియాలు, పంచప్రాణాలు, ఇది కూడా మనకి కూడా చెప్తున్నారు బాబా. ఎందుకని, మనం రోజు పారాయణ చేస్తున్నాం అనే విషయాన్ని మనం, ఆ పారాయణ మనకి నిజంగా మన మనసు ఉప్పొంగుతోందా, అందులో లీనమవుతోందా, తర్వాత విషయాల మీదే మనసు ఉంటుందా, చదివే లైన్ మీద ఉంటుందా, లేకపోతే చదువుతూ ఉంటే మనకి తెలుసు అనిపిస్తూ ఉందా. అందుకని ఇవన్నీ ఎంతో ముఖ్యం అనమాట. అంటే బాబా మనకు కూడా ఏంటి, ఇప్పుడు శ్యామ పాత్రలో మనమే ఉన్నాం అనుకుంటే మనం ఎంత శ్రద్ధగా పారాయణ చేయాలి. అందుకని బాబా మాస్టర్ ఏం చెప్తారు, మనం ముందు పారాయణ చేసే ముందు స్మరించాలి. అన్ని చోట్ల కంటే సద్గురువు సన్నిధిలో చేసే దానికి 1,000,000 రెట్లు ఫలితం ఉంటుందని, అంటే విశేషంగా చెప్పుకుంటూ వచ్చి,
బాబా తమ చిత్రపటానికి తమకి భేదమే లేదని చెప్పారు. ఆయన ముందు కూర్చొని చేస్తున్నామంటే సాక్షాత్తు సద్గురు సన్నిధిలో కూర్చొని చేస్తూ ఉన్నాం. ఈ భావాన్ని ప్రతిష్ఠించుకొని మనం చేసామనుకోండి, అంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కర్లా, ఇంట్లో కూర్చొని సద్గురు సన్నిధి మనకు లభించేస్తుంది. అంటే భావం సాక్షాత్తు అక్కడ స్వామి కూర్చోన్నారు, లేకపోతే మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు. అందుకే మాస్టర్ గారు చెప్తున్నారు మీరున్న చోటు అంటున్నారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అంటున్నారు. ఎందుకని అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవడం మనకి అంత అవసరం. అందుకని ఆ సమయంలో శ్యామాకు స్ఫురించిన సాయి లీల సరిగ్గా హేమాత్ పంతును బాధిస్తున్న ప్రశ్నకు సమాధానం ఉండడమే అందులోని చమత్కృతి. మరి బాబా చేసిన తర్వాత ఇంకా సరిపోకుండా ఎలా ఉంటుంది, నువ్వు వెళ్ళి అక్కడ అంటే చెప్పించేది కూడా ఆయనే. అంటే గురుభక్తిలో హేమాత్ పంత్కు అతని సమక్షంలో సాటే తన స్వప్నోపదేశం గురించి చెప్పేలా ప్రేరేపించారు సాయి. అంటే అతని ముందు యాంత్రికంగా భగవద్గీత వల్లిస్తున్న నానాను తద్విధి ప్రణిపాతైన గీతా శ్లోకాన్ని గురించి ప్రశ్నించి అతని హృదయంలోని జిజ్ఞాసను కూడా రేపినట్లు తర్వాత తగు రీతిన శ్యామాను ప్రేరేపించి అతని సందేహానికి తగిన ఉత్తమ ఉపదేశం ఇప్పించారు సాయి. కానీ అన్నింటికీ మూలం శ్రీ గురు చిత్ర పారాయణ అన్నది గుర్తించాలి. గురువుని తెలుసుకోవటానికి, గురువు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవటానికి. అంటే ఇందాక మాస్టర్ చెప్పారు కదా అన్నమాట, మనం పరిపూర్ణమైన సద్గురు సేవ దొరకాలి, రెండవది ఆయన కృపకి మనం అర్హులం కావాలి. అందుకని వీటన్నిటికీ మూలం ఏంటట, శ్రీ గురు చరిత్ర పారాయణేనని గుర్తించాలి అని మాస్టర్ చెప్తున్నారు. నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది. అంటే స్వయంగా అవతరించినటువంటి మాస్టర్ గారికి కూడా ఆయన కూడా మళ్ళీ తన గురువు అంటే గురుచరిత్ర పారాయణ చేసిన తర్వాతే బాబా మళ్ళీ దర్శనం ఇచ్చి గురువు లేరని ఎందుకు అనుకుంటా నేనున్నానని చెప్పి ముమ్మారు ఆయన్ని కౌగిలించుకొని చెప్పారట నేనున్నాను అని. అంటే మాస్టర్ గారు లాంటి వారికి కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాత సాయి మళ్ళీ అంటే అంత అనుభవం ఇచ్చిన తర్వాత కూడా చూడండి. అందుకని మనకి జీవితంలో శ్రీ గురు చరిత్ర అనేది అంత ముఖ్యమై ఉన్నది. అందుకే ఎన్నో గ్రంథాలు అంటే కుశాబహు చేసిన పాపాలన్నిటినీ క్షాళన చేయటానికి సాయినాథుడికి ఎన్ని గ్రంథాల గురించో తెలుసు. జ్ఞానేశ్వరి తెలుసు, భగవద్గీత తెలుసు, భాగవతం తెలుసు, వేరే ఖురాన్ తెలుసు, బైబిల్ తెలుసు, లేదా ఇంకా ఎన్నో గ్రంథాలు తెలుసు. కానీ ఆ పాపక్షయం అవటానికి, సద్గురు యొక్క కృప పొందటానికి, అతను చేసిన పాపం అంతా ఆ కర్మ పోవడానికి మాత్రం ఆయన చేత 108 పారాయణ చేయించారట శ్రీ గురు చరిత్ర ప్రత్యక్ష సన్నిధిలో కూర్చోబెట్టుకొని. అంటే మెడికల్ షాప్లో ఎన్ని మందులు ఉన్నా మన రోగానికి ఏ మందు ఇవ్వాలో తీసుకోవాలి. కానీ ఏమండి మెడికల్ షాప్లో బోల్డన్ ఉన్న ఏదో ఒకటి తీసుకొని వేసుకుంటామా? అంటే సాయినాథుడు ప్రత్యక్షంగా మనకి ఇచ్చినటువంటి మార్గం అనమాట. అంటే మనం తెలియక చేసిన తప్పుల్ని, చేస్తూ ఉన్న తప్పుల్ని మన కర్మక్షాళన చేసి మనకి గురువు యొక్క అనుగ్రహానికి దగ్గర చేసేది. ఎవరినైతే బాబా మసీదులో కూడా అడుగు పెట్టనివ్వలేదో 108 పారాయణ చేయించి అతన్ని ఎంతగా అనుగ్రహించారు. తర్వాత కాలంలో ఆయన సమాధి చెందిన తర్వాత అక్కడికి వెళ్ళి కూడా భక్తులు చెప్పుకుంటే ఆయన కోరికలు కూడా తీర్చగలిగిన స్థితికి తీసుకువెళ్ళారట. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.